మన ఎర్త్ అనేది కంటిన్యూస్గా 1600 kmph స్పీడ్తో తిరుగుతున్నప్పుడు ఆస్ట్రోనట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి సేమ్ ప్లేస్ అండ్ సేమ్ పొజిషన్లో ఎలా ల్యాండ్ అవుతాయి? మన ఎర్త్ అనేది కంటిన్యూస్గా 1600 kmph స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. సో మన ఎర్త్ అనేది మోషన్లో ఉన్నట్టు. మన ఎర్త్తో పాటు ఎర్త్ పై ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ అనేది కంటిన్యూస్గా మోషన్లో ఉన్నట్టే. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం కార్లో వెళ్తున్నప్పుడు ఒక కాయిన్ని ఫ్లిప్ చేస్తే అది ఎగ్జాక్ట్గా మన చేతిలోనే పడుతుంది. ఆ కాయిన్ అనేది బ్యాక్కి వెళ్ళిపోదు, ఎందుకంటే మనం కూడా కార్తో పాటు మోషన్లో ఉన్నాం కాబట్టి. ఫ్లిప్ చేసిన కాయిన్ అనేది మన చేతిలోనే పడుతుంది. సో అలాగే స్పేస్ క్రాఫ్ట్ కూడా లాంచ్ అయ్యే టైంలో అది ఎర్త్ రొటేషన్ స్పీడ్ని క్యారీ చేస్తుంది. సో స్పేస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ మోషన్ కొనసాగుతూ ఉంటుంది. రిటర్న్ వచ్చే టైంని సైంటిస్టులు ఆల్రెడీ ప్రీ ప్లాన్ చేస్తారు. స్పేస్ క్రాఫ్ట్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి రిటర్న్ అవ్వాలో ముందుగానే ప్లాన్ చేస్తారు. ఇది పర్ఫెక్ట్ టైమింగ్తో చేస్తారు. అలాగే స్పేస్ క్రాఫ్ట్లో ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. సో అవి వెనక్కి వచ్చేటప్పుడు ప్లానెడ్ లొకేషన్స్ని అడ్జస్ట్ చేసుకుంటాయి. ఎర్త్ రొటేషన్ స్పీడ్ని మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ టైమింగ్తో రిటర్న్ అవుతాయి. మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూబార్న్ బేబీస్ తమ తల్లిని మాత్రమే రికగ్నైజ్ చేస్తారు. ఎందుకు? న్యూబార్న్ బేబీస్ తమ తల్లిని మాత్రమే రికగ్నైజ్ చేస్తారు. అది ఒక అద్భుతమైన ప్రాసెస్ కదా. మీరు కూడా అలానే అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. కానీ దీని వెనుక ఒక సైన్స్ అండ్ నేచురల్ ప్రాసెస్ కూడా దాగి ఉంది. దీనికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం రండి. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే 5 నెలల వయసు నాటికి మదర్ వాయిస్, హార్ట్ బీట్ అండ్ బ్రీతింగ్ సౌండ్స్ని వింటూ వస్తుంది. ఈ సౌండ్స్ అనేవి మెదడులో ఒక ప్యాటర్న్లా స్టోర్ అయి ఉంటాయి. అందుకే పుట్టిన బేబీస్ వాళ్ళ మదర్ వాయిస్ని గుర్తుపట్టగలరు. స్మెల్ చూసి ఐడెంటిఫై చేస్తారు. పిల్లలు పుట్టిన గంటల వ్యవధిలోనే మదర్ యొక్క బాడీ స్మెల్ని గుర్తుపెట్టుకుంటారు. తల్లి యొక్క బ్రెస్ట్ మిల్క్ తాగే సమయంలో తల్లి చర్మాన్ని తాకటం, ఆమెతో టైంని స్పెండ్ చేయడం, ఇవన్నీ కలిపి న్యూబార్న్ బేబీకి ప్రత్యేక గుర్తింపును కలిగిస్తాయి. న్యూబార్న్ బేబీస్ విజన్ అనేది 8 to 12 ఇంచెస్ దూరం మాత్రమే స్పష్టంగా చూడగలరు. ఎక్కువ సమయం తల్లి ముఖాన్నే చూస్తూ ఉండటం, ఆమె టచ్ అలవాటవ్వడం న్యూబార్న్ బేబీస్ తమ తల్లిని మాత్రమే గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. పేపర్ చింపినప్పుడు సౌండ్ రావడానికి గల కారణం ఏమిటి? పేపర్ చించినప్పుడు సౌండ్ రావడానికి గల కారణం అది ఒక ఫిజికల్ ప్రాపర్టీ వల్ల జరుగుతుంది. ఈ విషయం మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, పేపర్ అనేది మిలియన్స్ ఆఫ్ టైనీ ఫైబర్స్తో కలిపి ఉంటుంది. ఇవి వుడ్తో తయారవుతాయి. ఈ ఫైబర్స్ ఒకదానితో ఒకటి టైట్గా కనెక్ట్ అయి ఉంటాయి. మనం పేపర్ని చింపడం వల్ల ఆ ఫైబర్స్ అనేవి బ్రేక్ అవుతాయి. ఈ ప్రాసెస్ ఫాస్ట్గా జరగడం, ఒక ఫైబర్ బ్రేక్ అవ్వగానే ఆ ఎనర్జీ అనేది నెక్స్ట్ ఫైబర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది చాలా క్విక్ సెకండ్లో జరుగుతుంది. ఈ చిన్ని శబ్దాలే మనకి పెద్ద సౌండ్లా వినిపిస్తాయి. స్పేస్లో చనిపోతే ఏం జరుగుతుంది? సాధారణంగా మనం ఎర్త్ మీద చనిపోతే బాడీ అనేది డీకంపోజ్ అవుతుంది, అంటే శరీరం కుళ్ళిపోతుంది. ఇది బ్యాక్టీరియా, ఆక్సిజన్, తేమ వల్ల జరుగుతుంది. కానీ స్పేస్లో అది జరగదు, ఎందుకంటే స్పేస్లో ఇవి ఏవి ఉండవు కాబట్టి. ఒకవేళ స్పేస్ సూట్ వేసుకున్న వ్యక్తి చనిపోతే సూట్లో ఆక్సిజన్ సప్లై అనేది ఆగిపోతుంది. అప్పుడు శరీరం కూల్ అవుతుంది. బాడీ చాలా తక్కువ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. సూట్లో ఉండే ఎయిర్ టైట్ కండిషన్ వల్ల బ్యాక్టీరియా అనేది పెరగదు. అందువల్ల శరీరం అనేది చాలా కాలం పాటు అలాగే ఉండిపోతుంది. ఎలాంటి స్మెల్ అనేది రాదు. అప్పుడు ఆ బాడీ అనేది ఒక వ్యాక్యూమ్ ప్యాక్డ్ బాడీలా ఉంటుంది. ఒకవేళ స్పేస్ సూట్ లేకుండా ఓపెన్ ప్లేస్లో చనిపోతే ఏం జరుగుతుంది? ఆక్సిజన్ లేకపోవడం వల్ల మానవ శరీరం అనేది 3 నిమిషాల్లోపే ఫ్రీజ్ అయిపోతుంది. అక్కడ ఎక్స్టర్నల్ ప్రెజర్స్ లేకపోవడం వల్ల బాడీ కొంత ఉబ్బుతుంది, కానీ ఎక్స్ప్లోడ్ అవ్వదు. అక్కడ ఎటువంటి మైక్రోబియల్స్ యాక్టివిటీ లేకపోవడం వల్ల డీకంపోజిషన్ జరగదు. డైరెక్ట్ సన్లైట్లో ఉండే బాడీ డ్రై అండ్ ఫ్రీజ్ అవుతుంది. అప్పుడు ఆ బాడీ అనేది ఒక మమ్మీలా తయారవుతుంది. కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు ఆ బాడీ అలానే ఉంటుంది. మనం ఒక యాపిల్ని కట్ చేసి వెంటనే దానిని బయట గాలిలో ఉంచితే అది కొంత సమయం తర్వాత లోపల బ్రౌనిష్ కలర్లోకి మారుతుంది. ఎందుకు? దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, ఎంజైమాటిక్ బ్రౌనిష్ అనే నేచురల్ కెమికల్ రియాక్షన్ వల్ల యాపిల్ని కట్ చేసినప్పుడు దాని సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అప్పుడు యాపిల్లో ఉండే కొన్ని ఇంపార్టెంట్ కెమికల్స్ అనేవి బయటకు వస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఫినాలిక్ కాంపౌండ్స్. ఆ టైంలో కట్ అయిన యాపిల్తో ఆక్సిజన్ రియాక్షన్ జరగడం వల్ల పాసిఫినాల్ ఆక్సైడ్ ఆఫ్ ఫినాలిక్ పదార్థాలతో ఆక్సిజన్ రియాక్షన్ జరుపుతుంది. సో అప్పుడు యాపిల్ అనేది మనకి బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. ఇది ఒక నేచురల్ ప్రాసెస్. దీనివల్ల ఎటువంటి ప్రమాదం అనేది లేదు. ఒకవేళ ఆ బ్రౌన్ కలర్ని తగ్గించాలంటే లెమన్ జ్యూస్ని అప్లై చేస్తే కట్ అయిన యాపిల్ అనేది బ్రౌన్ కలర్లోకి రాదు. నేచురల్ ఫ్రూట్స్కి, హైబ్రిడ్ ఫ్రూట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వీటిని తినడం వల్ల మనకి ఎక్కువ పోషకాలు లభిస్తాయి. నేచురల్ ఫ్రూట్స్ అనేవి ప్రకృతిలో ఎటువంటి జెనెటిక్ చేంజ్ లేకుండా నేచురల్గా పెరిగేవి. వాటిలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్, నేచురల్ షుగర్స్, యాంటీ
ఆక్సిడెంట్ వంటి పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. హైబ్రిడ్ ఫ్రూట్స్ని 2 వేరువేరు రకాల మొక్కలను జెనెటిక్ మోడిఫికేషన్ ద్వారా క్రియేట్ చేస్తారు. వీటి వల్ల ఎక్కువ దిగుబడి, మంచి లుక్కు, సాధారణ వాటితో పోలిస్తే ఎక్కువ నిల్వ ఉండేలా వీటిని క్రియేట్ చేస్తారు. హైబ్రిడ్ ఫ్రూట్స్లో కూడా చాలా వరకు న్యాచురల్ ఫ్రూట్స్ లాగే న్యూట్రియంట్స్ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఫ్లేవర్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ పరంగా కొద్దిగా తేడాలు కనిపిస్తాయి. అయితే అన్ని హైబ్రిడ్ ఫ్రూట్స్ తక్కువ పోషకాలతోనే ఉంటాయని కాదు. కొన్ని హైబ్రిడ్ రకాలు న్యాచురల్ వాటితో పోలిస్తే హైబ్రిడ్స్ వాటిలోనే న్యూట్రియంట్స్ మెరుగ్గా ఉండవచ్చు. ఇది క్యాలిక్యులేషన్ మెథడ్, కెమికల్ యూసేజ్ మరియు ప్రిజర్వేషన్ ప్రాసెస్ పై ఆధారపడి ఉంటుంది. దెబ్బలు తగిలినప్పుడు కొన్ని పప్పులు తింటే చీము పడుతుంది అంటారు. అది ఎంతవరకు నిజం? దెబ్బలు తగిలినప్పుడు పప్పులు తినడం వల్ల చీము పడుతుంది అనేది మన అమ్మమ్మల దగ్గర నుంచి వినిపిస్తున్న ఒక కామన్ మాట. దీనికి సైంటిఫిక్ బేస్ అనేది క్లియర్గా లేదు, కానీ కొన్ని లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ మాత్రం ఉన్నాయి. పప్పులు అనేవి హై ప్రోటీన్ ఫుడ్ కావడం వల్ల ఇంజురీ టైంలో బాడీ ఆల్రెడీ హీలింగ్ మోడ్లో బిజీగా ఉంటుంది. అటువంటి టైంలో హెవీ ప్రోటీన్ ఫుడ్ని డైజెస్ట్ చేయాలంటే బాడీకి ఎక్స్ట్రా ఎఫర్ట్ కావాల్సి ఉంటుంది. సో ఇది హీలింగ్ స్పీడ్ని స్లో డౌన్ చేస్తుంది. అలానే బాడీలో ఉన్న హీట్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల చీము పట్టే అవకాశం ఉంటుంది. ఇది 100% సైంటిఫిక్ ప్రూఫ్ కాకపోయినా లాజిక్ అండ్ ప్రాక్టికల్ అబ్జర్వేషన్ని బేస్ చేసుకుని మన పెద్దలు ఇలా చెప్పి ఉండవచ్చు.